హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నమస్కారం ఫ్రెండ్స్. రీసెంట్ డేస్‌లో తెలుగు యూట్యూబ్‌లో ఒక ఇష్యూ ఫుల్‌గా వైరల్ అవుతుంది. నా అన్వేషణ యూట్యూబర్ మరియు ఆయే జూడ్ యూట్యూబర్ మధ్య జరిగిన కాంట్రోవర్సీ గురించి క్లియర్‌గా, కన్‌ఫ్యూషన్ లేకుండా న్యూట్రల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఈ ఇష్యూ స్టార్ట్ అయింది ఒక పబ్లిక్ స్టేట్మెంట్ అండ్ రియాక్షన్ వీడియోస్ వల్ల. యాక్టర్ శివాజీ కమెంట్స్ మీద సోషల్ మీడియాలో డిస్కషన్ జరిగింది. దాని మీద నా అన్వేషణ రియాక్షన్ వీడియోస్ చేశాడు. కానీ ఆ వీడియోస్‌లో రిలిజియన్, విమెన్ రిలేటెడ్ రెఫరెన్సెస్, సెన్సిటివ్ టాపిక్స్ యూజ్ చేసినవే కొన్ని గ్రూప్స్‌కి అఫెన్సివ్ అనిపించింది. ఇక్కడే ఆయే జూడ్ ఎంట్రీ. ఆయే జూడ్ వీడియోస్‌లో రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ అయ్యాయి అని, లాంగ్వేజ్ లిమిట్ క్రాస్ అయ్యింది అని క్రిటిసైజ్ చేశాడు. ఈ క్రిటిసిజం తర్వాత రెండవ సైడ్ నుండి కౌంటర్ వీడియోస్, స్ట్రాంగ్ రిప్లైస్ మరియు వార్నింగ్స్ వచ్చాయి. ఈ ఫైట్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, కొన్ని ఏరియాస్‌లో పోలీస్ కంప్లైంట్స్ కూడా ఫైల్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ డివైడ్ అయిపోయారు. ఒకరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటున్నారు, ఇంకొకరు రెస్పెక్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ అంటున్నారు. ఈ ఇన్సిడెంట్ వల్ల మనకి ఒక ఇంపార్టెంట్ లెసన్. యూట్యూబ్‌లో వ్యూస్ కోసం మాట్లాడిన మాట పబ్లిక్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి రెస్పాన్సిబిలిటీ ఉండాలి, లాంగ్వేజ్ కంట్రోల్ ఉండాలి. ఫ్రెండ్స్, ఇది పర్సనల్ ఫైట్ కాదు. ఇది కంటెంట్ రెస్పాన్సిబిలిటీ గురించి డిస్కషన్. మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారో కాదు ఇంపార్టెంట్. సిట్యుయేషన్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ కమెంట్స్‌లో చెప్పండి. వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.